మీ భవిష్యత్తుకు మా భరోసా అంటున్న కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవడంతో కారు దిగి కాంగ్రెస్ లోకి పరుగులు తీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒకప్పుడు కారు ఎక్కేందుకు ఏ రేంజ్ లో అయితే స్పీడ్ చూపించారో ఇప్పుడు అదే స్పీడ్ తో కారులోంచి దూకేస్తున్నారు. అసలు ఈ చేరికలని రేవంత్ సెంట్రిక్ గానే జరుగుతున్నాయా? రేవంత్ బీఆర్ఎస్ ను మరో టీడీపీగా మార్చాలనుకుంటున్నారా? అత్యంత సన్నిహితులు సీనియర్లను పార్టీలోకి పిలిచి కేసీఆర్ ను మానసికంగానే దెబ్బ కొట్టాలని చూస్తున్నారా? అసలు రేవంత్ టార్గెట్ ఏంటి? గేట్లు తెరుస్తాం కాబట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగానే చిన్న గేట్లు కాదు భారీ గేట్లు తెరిచి వలసలను ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి గుంపులుగా వెళ్ళిపోతున్నారు. చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అన్న తేడా లేకుండా ఆపరేషన్ ఆకర్ష్ తో లీడర్లందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుంది తెలంగాణ కాంగ్రెస్. మీ భవిష్యత్తుకు మా భరోసా అంటూ వచ్చిన వారికి వచ్చినట్లు కండువ కప్పేస్తుంది. దీంతో బీఆర్ఎస్ కాస్త కళ తప్పింది. 6 నెలల క్రితం వరకు ఫుల్ టైట్గా ఉన్న కారు జంపింగులతో కొంత ఖాళీగా కనిపిస్తోంది. ఇదంతా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు చూస్తున్నారంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిగా ఉనికి కోల్పోయిన టీడీపీలా బీఆర్ఎస్ను చేయాలని చూస్తున్నారన్న చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీలో లీడర్ల చేరికల సంగతి అలా ఉంటే కేసీఆర్ బలంగా నమ్మిన వ్యక్తులు, వెన్నంటే ఉన్న నేతలు, కుటుంబ సభ్యుల హోదా తీసుకున్న నాయకులు సైతం కాంగ్రెస్కు క్యూ కట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.